బెంగళూరు నగరంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ర్యాపిడో బైక్ టాక్సీ రైడర్ ఒకరు మహిళా ప్రయాణికురాలపై దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. విజయనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన నగరంలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఒక నగర దుకాణంలో పనిచేసే యువతి ర్యాపిడో బైక్ టాక్సీని బుక్ చేసుకుంది. అయితే రైడర్ నిర్లక్ష్యంగా వేగంగా వాహనం నడుపుతుండటంతో ఆమె భయాందోళనకు గురైంది. దీంతో ప్రయాణం మధ్యలోనే ఆపేసి బైక్ దిగిపోయింది. ఈ క్రమంలో రైడర్ తీరును ఆమె ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సదరు యువతి ఇంగ్లీష్లో మాట్లాడుతుండగా రైడర్ కేవలం కెనడాలోనే సమాధానం చెప్పడంతో ఒకరి మాటలు ఒకరికి అర్థం కాలేదు. ప్రయాణ ఛార్జీలు చెల్లించేందుకు హెల్మెట్ తిరిగి ఇచ్చేందుకు మహిళ నిరాకరించిందని సమాచారం. ఈ క్రమంలో సహనం కోల్పోయిన రైడర్ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి మహిళ కింద పడిపోయింది. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు తీవ్రంగా వాగ్వాదానికి దిగడం, చుట్టూ ఉన్న వారిని కలుగజేసుకోవాలని కోరటం కనిపిస్తుంది. అయితే అక్కడున్న వారు ఎవరు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. రైడర్ మహిళను కొట్టిన తర్వాత కూడా ఎవరూ జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. ఈ ఘటనపై పోలీస్ వర్గాలు స్పందించాయి. బాధితురాలిని సంప్రదించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినప్పటికీ ఆమె అందుకు సుముఖత చూపలేదని తెలిసింది. దీంతో పోలీసులు ఎన్సీఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.